క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి ఒక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు విజయ్ గారికి, అదేవిధముగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము సామాన్య కాల 15వ ఆదివారపు సువిశేష పట్టణాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిగా సువిశేష పట్టణాన్ని పఠించుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిల్చుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వారిని తీసివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. అంతటి శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలైనా ఉన్న వానికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలైనా కనులారా చూచి చెవులారా విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు నీతిమంతులనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలిన వాడు సందేశమును విని గ్రహించి
100 60 30 ఫలించును. రెండో భాగము వాక్యాన్ని ధ్యానించటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 23 వచనాల వరకు మనం చదివి ఉన్నాం. ఈ 23 వచనాలను మనము విభజించినట్లయితే, మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు ఉపమానాన్ని, విత్తువాని ఉపమానాన్ని బోధించారు. రెండవ భాగంలో క్రీస్తు ప్రభువు ఎందుకు ఉపమాన రూపంలో బోధిస్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలియచేశారు. మూడవ భాగంలో క్రీస్తు ప్రభువు తాను బోధించినటువంటి ఉపమానపు రహస్యమును వెల్లడి చేశారు. ఈ 3 భాగాలను కూడా మనము పరిశీలించుదాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు పడవలో ఎక్కి కూర్చొని వాళ్ళు బోధించడం ప్రారంభించారు. అక్కడ 2 జన సమూహాలు ఉన్నాయి. శిష్యులు, క్రీస్తు ప్రభుని మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి శిష్యులు, అదే విధముగా జన సమూహము, 2 సమూహాలు అక్కడ ఉన్నాయి. ఈ 2 సమూహాలకు క్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని బోధించారు. మొట్టమొదటిగా ఉపమానం అంటే ఏంటి? ఉపమానం అనగా సృష్టిలో ఉన్నటువంటి జీవరాశిని కానీ, సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను కానీ, లేదా రోజువారి జీవితంలో జరిగేటువంటి పనులను కానీ ఉపయోగించుకొని ఒక కథ రూపంలో చెబుతూ పరలోక రాజ్యపు రహస్యములను వెల్లడి చేయటము ఉపమానము. అయితే ఈ ఉపమానము చెప్పినప్పుడు అందరికీ ఉపమానం అర్థం కాదు. ఆ ఉపమానాన్ని వివరించినప్పుడే ఆ ఉపమానం అనేది అర్థమవుతూ ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభు ఆ విధముగా ఉపమానాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో బోధించారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఆ విత్తువాడు విత్తనములు వెదజల్లుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, ఇంకొన్ని సారవంతమైన నేలలో పడ్డాయి. అయితే మామూలుగా మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి మనం రైతులు చేసేటువంటి పనులు, మామూలుగా విత్తనాలు వేసే ముందు పొలాన్ని దున్నుతారు, తర్వాత విత్తనాలు వేస్తారు. కానీ పాలస్తీనా దేశంలో ఆనాటి అలవాటు చొప్పున వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, రైతులు వారు మొట్టమొదటిగా విత్తనాలను చల్లుతారు, తర్వాత ఆ విత్తనాల మీద మన్నును వేస్తారు, విత్తనాలు చల్లిన తర్వాత పొలాన్ని దున్నుతారు. అయితే ఆ విధంగా ఒక విత్తువాడు ఆ విత్తనాలను వెదజల్లుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. కొంచెం కూడా వేరు అనేది రాల ఆ విత్తనాల్లో. రెండో రకపు విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. ఈ రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు కొంచెము వేర్లు వచ్చాయి వాటికి, కానీ కింద మట్టి లేనందున ఆ రాతి వలన ఆ వేర్లు అనేవి ఎదగలేదు, ఆ మొక్క పైకి రాలేదు. మూడో రకపు విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు మొలకెత్తాయి, ఎదిగాయి. వీటితో పాటు వీటి పక్కన ఉన్నటువంటి ఆ ముండ్ల పొదలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. రెండింటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, ఎవరు గెలుస్తారా అని. చివరికి ఈ ముండ్ల పొదలు ఆ ఎదిగినటువంటి మొక్కలను అవి నశింపచేశాయి, ఈ ముండ్ల పొదలు ఎదిగాయి. 4వ రకపు విత్తనాలు సారవంతమైనటువంటి నేల మీద పడినటువంటి విత్తనాలు, ఇవి ఫలించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ ఉపమానంలో కేంద్ర బిందువు, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే విత్తువాడు కాదు, విత్తనాలు కాదు, విత్తనాలు పడినటువంటి నేల కేంద్ర బిందువు. విత్తనాలు పడినటువంటి నేల కేంద్ర బిందువు. సారవంతమైనటువంటి నేలలో పడినటువంటి విత్తనాలు మాత్రమే అవి ఫలాన్ని ఇచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ యేసుప్రభు అందరు శిష్యులు యేసు యొద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానాలను ఉపయోగించుచున్నారు. ఎలా అంటే యేసుప్రభు ఎందుకు ఈ ఉపమానాలు ఉపయోగించారు? ఈ విధంగా క్రీస్తు ప్రభువు మొదటి భాగంలో ఉపమానంను వెల్లడి చేశారు, బోధించారు. రెండవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం,
శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రజలతో ప్రసంగించేటప్పుడు ఎందుకు ఉపమానాలు మీరు చెప్తూ ఉన్నారు? ఎందుకంటే ఉపమానాలు అర్థం చేసుకోవాలి అంటే ఆ ఉపమానాల యొక్క వివరణ కూడా చాలా చాలా ముఖ్యం. శిష్యులు అడుగుతున్నారు, ఎందుకు మీరు ప్రసంగించేటప్పుడు ఉపమానాలు చెప్తూ ఉన్నారు అన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు, పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుట అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. అంటే ఇక్కడ వారికి అంటే జన సమూహములకు. మొదట్లో చెప్పిన విధంగా అక్కడ 2 సమూహాలు ఉన్నాయి, శిష్యుల యొక్క సమూహము, జన సమూహము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకునేటువంటి ఆ వరం అనేది శిష్యులకు ప్రభు ఇస్తున్నారు. ఇది ఒక గొప్ప వరము శిష్యులకు ప్రభు ఇస్తుంది. అయితే 2వ భాగంలో మనం చూస్తూ ఉన్నాం, శిష్యులు వచ్చి క్రీస్తు ప్రభుని అడుగుతున్నారు, ప్రజలతో మీరు ప్రసంగించేటప్పుడు ఎందుకు ఉపమానాలు ఉపయోగిస్తూ ఉన్నారు? ఆ మాట శిష్యులు వచ్చి అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, పరలోక రాజ్య రహస్యములను తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడింది, శిష్యులుగా మీకు ఆ యొక్క అవకాశము ఇవ్వబడింది, కానీ జనసమూహములకు కాదు అని ప్రభు చెప్పారు. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క రహస్యములను వెల్లడి చేసేటువంటి ఆ యొక్క అవకాశము, ఆ యొక్క వరము అనేది కేవలము కొద్ది మందికి మాత్రమే ఇవ్వబడింది. ఉదాహరణకి ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం, యోసేపు యొక్క జీవితంలో యోసేపు ఆ యొక్క జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ఫరో రాజుకి కొన్ని గొప్ప కలలు వస్తాయి. ఆ కలల వలన ఆ ఫరో రాజు యొక్క మనస్సు డిస్టర్బ్ అవుతుంది. ఆ కళలను వివరించేటువంటి జ్ఞానము ఆనాటి కాలంలో ఎవ్వరికీ కూడా లేదు. దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఆ కళలను వివరించేటువంటి శక్తి ఎవరికీ కూడా లేదు. కానీ మనం చూస్తూ ఉన్నాం, యోసేపుకి ఆ అనుగ్రహము ఆ వరం అనేది ఇవ్వబడింది. అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి దానియేలుకు కూడా అటువంటి గొప్ప రహస్యములను తెలుసుకునేటువంటి అనుగ్రహము ఇవ్వబడింది. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సువిశేషపట్నంలో కూడా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యపు రహస్యములను తెలుసుకునేటువంటి ఆ వరము, ఆ అవకాశము, అనుగ్రహము శిష్యులకు మాత్రమే ఇవ్వబడింది అని చెప్పారు. మనం అనుకోవచ్చు, క్రీస్తు ప్రభు కొంత పక్షపాతం చూయిస్తున్నారు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఎందుకంటే కేవలం శిష్యులకేనా, జనసమూహానికి లేదా అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. కానీ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు శిష్యులుగా ఉండటానికి ఎవరైనా రావచ్చు. క్రీస్తు ప్రభు శిష్యులకు మాత్రమే ఈ అనుగ్రహం ఇవ్వబడింది, సామాన్య జనసమూహమునకు కాదు అని చెప్పారు. మనకు అనిపిస్తుంది క్రీస్తు ప్రభు కొంత పక్షపాతం చూపిస్తున్నారని భావన మనకు కలుగుతుంది. కానీ నిజానికి గమనించినట్లయితే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా ఉండటానికి అందరికీ ఆహ్వానం ఉంది. అందరూ కూడా క్రీస్తు ప్రభు శిష్యులుగా ఉండొచ్చు. క్రీస్తు ప్రభుని యొక్క మాటను విశ్వసించి, ఆయన బోధనను విశ్వసించి, ఆయనను మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. ఆయనే మాకు సర్వస్వము అని సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనను అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది క్రీస్తు ప్రభుని యొక్క బోధనలు వింటున్నారు, అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు శిష్యులుగా ఉండట్లేదు. క్రీస్తు ప్రభు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో తనను మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి శిష్యులు అన్నీ వదిలివేసి సమస్తమును త్యజించి తనను అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. అదేవిధంగా బోధన విందాం, అద్భుతాలు చూద్దాం, ఆశ్చర్యకార్యాలు చూద్దాం అని చూసి వెళ్ళిపోయేటువంటి జనసమూహములు కూడా ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రీస్తు ప్రభుని అనుసరించాలి, ఆయనే నా జీవితానికి అర్థము పరమార్థము, ఆయన కొరకు నేను సమస్తాన్ని త్యాగం చేస్తాను అని దృఢ నిశ్చయముతో ఆయనను అనుసరించేటువంటి వారికి
పరలోక రాజ్యపు రహస్యములు వెల్లడించబడతాయి. లేదు, వాక్యం విందాం, కాసేపు మనసు ప్రశాంతంగా పెట్టుకుందాం, కాసేపు శాంతంగా ఉందాం, వాక్యంలో కొంచెం సంతోషం ఉంది, కొంచెం ధ్యానించినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనే భావనతో ఉంటే అటువంటి వారికి ఈ పరలోక రాజ్యపు రహస్యములు వెల్లడించబడవు. ఈ జనసమూహములు ఎలా ఉన్నాయంటే, త్రోవ పక్కన పడినటువంటి విత్తనములు ఏ విధంగా అయితే ఫలించలేదో, రాతి నేల మీద పడినటువంటి విత్తనములు ఏ విధంగా అయితే ఫలించలేదో, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనములు ఏ విధంగా అయితే ఫలించలేదో, ఈ జనసమూహములు కూడా అంతే ఉన్నాయి. వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు, కానీ ఈ లోకపు వాంఛలు, ఈ లోకపు ఆశలు ఆ వాక్యాన్ని తీసివేస్తూ ఉన్నాయి. వారు ఏదో వినాలి, కొంచెం ప్రశాంతంగా, ఇట్లాంటి భావంతో వాళ్ళు వాక్యాన్ని వింటూ ఉన్నారు. కానీ ఎవరైతే క్రీస్తు ప్రభువును అనుసరించాలి, సమస్తాన్ని త్యాగం చేసినటువంటి వారికి ఈ పరలోక రాజ్యపు పరమ రహస్యములు వెల్లడించబడతాయి అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేశారు. తర్వాత వచ్చిన మనం చూస్తే, ఏలైనా ఉన్నవారికే మరింత వసకబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. ఉన్నవారికే మరింత ఇవ్వబడతాయి, లేని వారికి వారికున్నది కూడా తీసివేయబడును అన్నప్పుడు మనకు కోపం రావచ్చు. ఎందుకు ప్రభు ఇంత పక్షపాతాన్ని చూపిస్తున్నారు? ఇంకొకటి మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో మామూలుగా మనకు వచ్చేటువంటి ఆలోచన ఆర్థిక పరమైనటువంటి ఆలోచన. అతనికి కొన్ని, ఉదాహరణకి అతని దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఆ 10 లక్షలు ఉన్నటువంటి వారికి ఇంకో 10 లక్షలు ఇవ్వబడతాయి. వీళ్ళ దగ్గర కేవలము 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 10,000 ఉన్నటువంటి వారి దగ్గర ఆ 10,000 కూడా తీసివేయబడతాయి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ మనము ఈ వాక్యాన్ని ఆర్థికముగా కాదు అర్థం చేసుకోవాల్సింది, ఆధ్యాత్మికముగా. అంటే ఎవరైతే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా ఉంటారో, ఎవరికైతే ఈ పరలోక రాజ్యపు రహస్యాలు తెలియజేయబడతాయో వారికి మరింతగా ఇంకా ఎక్కువగా పరలోక రాజ్యపు రహస్యాలు తెలియజేయబడతాయి అనేటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచన ఇక్కడ ఉంది. ఎవరైతే కేవలము విందాం, ఆలకించుదాం వాక్యాన్ని, కొంచెం సేపు ప్రశాంతంగా ఉందాం, ఆ ఆలోచనతో వాక్యాన్ని స్వీకరించినటువంటి వారి నుంచి సమస్తము కూడా తీసివేయబడుతుంది. ఆధ్యాత్మిక జీవితం అనేది తీసివేయబడుతుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు కోల్పోతారు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ వచనంలో యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం ఉంది. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే శిష్యులకు, జన సమూహాన్ని వాక్యాన్ని బోధించారో అదే విధముగా యెషయా ప్రవక్త కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు, ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు యెషయా బోధించిన వాక్యాన్ని విన్నారు, కానీ విననట్లే జీవిస్తూ ఉన్నారు. చూశారు, చూడనట్లే జీవిస్తున్నారు. అంటే యెషయా ప్రవక్త వాక్యమును బోధించినప్పటికీ కూడా వారిలో ఎటువంటి హృదయ పరివర్తన లేదు. ఇక్కడ మనం 2 జనసమూహాలను చూస్తున్నాం. క్రీస్తు పడవెక్కి బోధించినప్పుడు శిష్యుల్లో హృదయ పరివర్తన అనేది కలిగింది. కానీ జన సమూహములు వాక్యాన్ని వింటూ ఉన్నాయి, ఆలకిస్తూ ఉన్నారు, క్రీస్తు ప్రభువును చూస్తున్నారు, కానీ వారిలో ఆ పరివర్తన అనేది, ఆ వాక్యపు ప్రభావం అనేది వారిలో కలుగలేదు అని మనం గ్రహించాలి. అందుకని తర్వాత వచ్చిన ప్రభు అంటున్నారు, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. ఈ మాటలు క్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పారు. జన సమూహములు ఆ యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనాల్లో పలికినటువంటి చూయించినటువంటి వ్యక్తుల్లాగా ఉంటే జన సమూహములు, శిష్యులు మాత్రము
ఆలకించగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. వారు క్రీస్తు ప్రభుని యొక్క వాక్యానుసారము జీవించగలుగుతూ ఉన్నారు. అందుకనే ప్రభు ఆ మాట అన్నారు. మూడవ భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానం యొక్క భావాన్ని వెల్లడి చేశారు. ఈ విత్తువాని ఉపమానం యొక్క భావంలో మనం చూసాం 2 రకాల నేలని మనం చెప్పొచ్చు. 2 రకాలుగా ఈ 4 నేలలను విభజించవచ్చు. మొదటి 3 రకపు నేలలు ఒక భాగంగా, 4వ నేల ఇంకొక భాగంగా మనము విభజించవచ్చు. మొదటి 3 రకములు ఏమిటంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనములు, రాతి నేల మీద పడినటువంటి విత్తనములు, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం. ఈ 3 కూడా ఒక భాగముగా, అవి ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. కానీ ఇంకొకటి సారవంతమైన నేల మీద పడినటువంటి విత్తనాలు అధిక ఫలాన్ని ఇచ్చాయి. అంటే చూడండి, ఈ 3 ఎందుకు ఫలాన్ని ఇవ్వలేదు అంటే ప్రభు చెప్తున్నటువంటి కారణాలు ఈ లోక వాంఛలు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు భయపడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి ధన వ్యామోహములు, ఈ లోకంలో ఉన్నటువంటి శారీరక వ్యామోహం, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యమును మన యొక్క జీవితాల్లో ఫలింప చేయకుండా అవి అడ్డగిస్తూ ఉంటాయి. కానీ సారవంతమైనటువంటి నేల అనగా ఏ హృదయము అయితే క్రీస్తు ప్రభుని శిష్యులుగా ఉండాలి, ఆయన మేము అనుసరించాలి అనేటువంటి భావనతో మేము ఆయన కొరకు సమస్తాన్ని త్యాగం చేస్తాం, ఆయన శిష్యులుగా ఉంటాం, ఆయన మాకు పరలోక రాజ్యాన్ని ప్రసాదిస్తారు అనేటువంటి విశ్వాసముతో తయారైనటువంటి హృదయాలు, ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సారవంతమైనటువంటి నేల మీద పడేటువంటి విత్తనాలు 30 అంతులుగా, 100 అంతులుగా, 60 అంతులుగా ఫలిస్తాయి అని ప్రభు చెప్పారు. మనము కూడా మన యొక్క జీవితాలలో ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు ఎటువంటి దృక్పథముతో వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం? వాక్యం ఆలకించి ఆనాటి అలవాటు చొప్పున ఆదివారం పూట దేవాలయానికి వెళ్ళటము, వాక్యాన్ని ఆలకించటము, వచ్చి మన జీవితాన్ని జీవించటము అనే విధంగా ఉన్నామా? లేదా ఆ వాక్యాన్ని ఆలకించే ముందు మన మనస్సులను, మన హృదయాలను క్రీస్తు ప్రభుని శిష్యులుగా ఉండాలి, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యురాలుగా ఉండాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన వాక్యం ప్రకారం నేను జీవించాలి, తద్వారా నాకు ప్రభు పరలోక రాజ్యాన్ని ప్రసాదిస్తారు అనే విధముగా మన హృదయాలను తయారు చేసుకొని వాక్యాన్ని ఆలకిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి సమయం ప్రియ దేవుని బిడ్డలారా. 3వ భాగము ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయాళాశ మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి విన్న వాక్యాన్ని బట్టి మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి నేలపైన పడిన, మరి దారి పక్కన పడిన మరి విత్తనాలు కాకుండా తండ్రి, మేము సారవంతమైన విత్తనాలుగా ఉండటకు మాకు సహాయం దయచేయండి. మరి ముళ్ళ పొదలు కాకుండా మరి సారవంతమైన విత్తనాలుగా ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి బండపైన ఉన్న విత్తనాలు కాకుండా తండ్రి, సారవంతమైన విత్తనాలుగా ఉండటకు మాకు సహాయం దయచేయండి. అంటే ప్రభువా, మేము ప్రతిదినము మరి మీ యొక్క వాక్యము చదివి విని దాన్ని గ్రహించుటకు ప్రభా, ముఖ్యంగా ప్రభా మీలో ఉండుటకు ప్రభా, మేము అటు ఇటు తొలగిపోకుండా ఏదో ప్రభా మేము నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా నిన్ను వెంబడించుటకు మీ యొక్క వాక్యాన్ని మేము ఇంకా లోతుగా తెలుసుకొని ప్రభా, ఎట్లయితే సారవంతమైన భూమిన పడిన విత్తనాలు ఏ విధంగా మరి ఫలించునో ఆ విధంగా మేము ఫలించుటకు సహాయం దయచేయండి. మరి ఇతరులకు మాదిరికరంగా ఉండటకు మీరు సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా, మా జీవితాలను మరి 100 అంతలుగాను, మరి 30 అంతలుగాను, 60 అంతలుగాను దీవించి ఆశ్రయించమని తండ్రి. ఈ యొక్క ప్రభా, మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే ఎవరైతే మరి చూస్తున్నారో వారు కూడా వారి జీవితాలలో మరి ఆశీర్వాదం అనుగ్రహించమని అడుగుచున్నాను. వారు కూడా వారి జీవితాల్లో తండ్రి మరి 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను మరి ఆశ్రయించమని, ముఖ్యంగా ప్రతిదినము ప్రభా మరి వారి వాక్యం చదువుకొని నీలో నడిపింపు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున కొంచెం పరలోకపు తండ్రి, ఆమేన్. 4వ భాగము అనుచరణ. మనం వినేటువంటి వాక్యమును ఏ విధంగా మన యొక్క జీవితంలో అనుసరించాలి? ఇక్కడ కూడా ఇంకొకటి గమనించచ్చు ఫాదర్. అంటే కొన్ని విత్తనములు త్రోవ పక్క పడాను, పక్షులు వచ్చి వాటిని తినివేసాను. అంటే కొంతమంది ఎట్లా చేస్తారంటే, మన జీవితంలో మనం మంచి మార్గంలో వెళ్తాం, కానీ చెడు స్నేహాల వల్ల ఏమైనా అంటే పక్కదారిని పట్టిస్తుంటారు.
ఏం కదలే ఈ ఒక్కరోజు వెళ్దాంలే అటు ఇటు అంటారు. కానీ మన మనసంతా దేవుని వైపు ఉంటుంది. సో అట్లాంటి వారి మాటలు మనం వినకుండా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ విధంగా నడుచుకోవాలని ఒక ఉపమాన రీతిగా నాకు అర్థమైంది. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ ఉపమానాల యొక్క అర్థము శిష్యులకు ఇస్తూ ఉన్నారు. శిష్యులుగా అందరికీ ఆహ్వానం ఉంది. అందరం కూడా క్రీస్తు ప్రభుని శిష్యులు అమ్మవచ్చు. అందరినీ కూడా ప్రభు పిలుస్తున్నారు. అయితే కానీ కొంతమంది మాత్రమే శిష్యులుగా ఉండాలనుకుంటారు. కొంతమంది ఆ జనసమూహాలు ఏ విధంగా అయితే ఆలకించి వెళ్ళిపోయాయో అట్లా కొంతమంది ఉంటారు. మన జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా నిబద్ధతతో నిష్ఠతో దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఆ జనసమూహాల్లాగా వస్తారు పోతారు, అట్లా ఉంటాయి కొంతమంది జీవితాలు. కాబట్టి మనం అందరం కూడా ప్రభు మనందరికీ కూడా ఆహ్వానం ఇస్తున్నారు ఆయన శిష్యులుగా ఉండటానికి. కాబట్టి ఆయన యొక్క శిష్యులుగా ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యపు రహస్యాలను ప్రభు తెలియచేస్తారనేటువంటి విషయాన్ని కూడా మనము మరి ఒకసారి జ్ఞాపకపరచుకోవాలి. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తువాని ఉపమానం ద్వారా ప్రభువు మనందరికీ ఇస్తున్నటువంటి ఆహ్వానము ఆయన యొక్క శిష్యులుగా ఉండాలి. ఆయన యొక్క శిష్యులుగా మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరలోక రాజ్యపు రహస్యములను ప్రభు మనకు తెలియచేస్తారు. జన సమూహములుగా మనం ఉండకూడదు. వాక్యాన్ని విని వెళ్ళిపోవటం కాదు. మనం వినినటువంటి వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యాన్ని మన మనస్సులో పెట్టుకున్నప్పుడు, ఆ వాక్యానుసారం మనం జీవించినప్పుడు అనేకమైనటువంటి ఫలములను మన యొక్క జీవితాల్లో మనం పొందుకుంటాం. కాబట్టి అటువంటి కృప మనందరికీ కూడా ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదము. ప్రభు మీతో ఉందురుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడురుగాక. వచ్చే ఆదివారము సామాన్య కాల 16వ ఆదివారము. ఆనాడు మనము 3 ఉపమానములను ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి అప్పటి వరకు మీ అందరికీ కూడా సెలవు.